సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం షుగర్ వ్యాధి గురించి తెలుసుకోండి అనే ఈ కార్యక్రమం ద్వారా షుగర్కి సంబంధించిన అనేక అంశాలు తెలుసుకున్నాం కదండి. ఈరోజు ఇన్సులిన్ పంప్ గురించి చూద్దాం. షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడానికి అనేక ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ఇన్సులిన్ పంప్. నిరంతరం శరీరంలోకి ఇన్సులిన్ పంపే చిన్న పరికరం ఇది. దీని ఆవిష్కరణ ఎంతోమంది ఇన్సులిన్ వాడే వారికి శుభవార్త. ఎందుకంటే ఇన్సులిన్ చేసుకోవడానికి ఎక్కువ మంది భయపడేది సూది గుచ్చడం, అంటే ఇంజెక్షన్ చేసుకోవాల్సి వస్తుందని. ఇన్సులిన్ పంపుని వాడటం ద్వారా ఈ బాధను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ గురించి భయపడే వారికి ఇది ఒక అద్భుతమైన సాధనం. దీని ద్వారా ఇన్సులిన్ నిర్ణీత మోతాదులో శరీరంలోకి నిరంతరం ప్రవేశిస్తుంది. ఆ విధంగా ప్యాంక్రియాస్ పనితనానికి దగ్గరగా ఇది పనిచేస్తుంది. రోజులో ఎక్కువసార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ గుచ్చుకునే బాధ ఉండదు. రోజువారీ వాడే ఇన్సులిన్ అవసరం కూడా 10 నుండి 15% తగ్గుతుంది. చాలా అరుదుగా షుగర్ తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు సరిగా షుగర్ కంట్రోల్ కాని వారిలో ఈ పరికరం ద్వారా మంచి కంట్రోల్ను సాధించవచ్చు. ఆహారం తీసుకునే దానిలో కూడా చాలా సౌలభ్యం ఉంటుంది. కొంతమందిలో షుగర్ చాలా ఎక్కువగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అటువంటి వారికి ఇది చాలా ఉపయోగం. బాగా షుగర్ను అదుపులో ఉంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన పరిస్థితుల్లో, అంటే గర్భం ధరించినప్పుడు ఇది అవసరం ఉంటుంది. టైప్ 1 షుగర్ ఉన్నవారికి కూడా ఈ పరికరం దీర్ఘకాలంలో మంచి ఫలితాలు సాధిస్తుంది. ఇన్సులిన్ ఎక్కువసార్లు వాడుతూ ఆర్థికంగా దీన్ని భరించదగిన వారు అందరూ దీన్ని వాడుకోవచ్చు. ఈరోజు మనం షుగర్ వ్యాధి నియంత్రణకు ఇన్సులిన్ పంపు గురించి తెలుసుకున్నాం కదండి. వచ్చే ఎపిసోడ్లో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ గురించి చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.